అహ్మదాబాద్ విమాన ప్రమాదం బ్లాక్ బాక్స్ దొరకకపోవడం అంటూ ఉండదని అన్నారు మాజీ వింగ్ కమాండర్ భరత్ భూషణ్. ఒకరోజు ఆలస్యమైన బ్లాక్ బాక్స్ దొరుకుతుందని అన్నారు. భూమిపైనే క్రాష్ అయింది కాబట్టి బ్లాక్ బాక్స్ ఈజీగా దొరుకుతుందని అన్నారు. ఫ్యూయల్ సప్లై లేకపోవడం వల్ల కూడా రెండింజన్లు పనిచేసే ఛాన్స్ ఉండదని అన్నారు. పక్షిని ఢీకొట్టడం వల్ల కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందంటున్న వింగ్ కమాండర్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నిన్న గుజరాత్లోని అహ్మదాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద AI 171 బోయింగ్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం కూడా 242 మంది ప్రయాణికులుంటే ఒక్కరు తప్ప ప్రతి ఒక్కరు కూడా చనిపోయారు. 241 మంది ఇంక్లూడింగ్ 10 మెంబర్స్ క్రూ, అలాగే ఇద్దరు పైలట్ అండ్ కో పైలట్ ఇద్దరు కూడా మరణించారు. ఇప్పటి వరకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది రాలేదు. సో మనం దీని గురించి తెలుసుకోవడానికి మాజీ వింగ్ కమాండర్ ఉన్నారు మనతో, భరత్ భూషణ్ గారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో సార్. జై హింద్ అమ్మా, చెప్పండి సార్. యాక్చువల్ గా నిన్న జరిగిన ప్రమాదంలో సుమారు 290 మంది చనిపోయారు. ఇది మన భారతదేశానికి ఒక తీరని లోటులాగా మనం చూసుకోవచ్చు. బోయింగ్ విమానాలకే ఎన్ని విమానాలు ఉన్నా సరే ఎయిర్ ఇండియాకి సంబంధించి కొంచెం ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువగా అవుతున్నాయి. దీనికి ఒక ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఒకటి, ఈ యాక్సిడెంట్ గురించి అయితే మనము డెఫినెట్గా ఇప్పుడు ఏం చెప్పలేము డైరెక్ట్గా, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ చాలా స్కెచ్గా ఉంది మనకు. అండ్ బ్లాక్ బాక్స్, వాయిస్ రికార్డరు, కాక్పిట్ రికార్డర్ కన్వర్జేషన్ తెలిస్తే తర్వాత మనమేమో దట్ మే టేక్ టైం, 3 months కావచ్చు, టైం ఇంకా కావచ్చు కూడా, డిపెండింగ్ ఆన్ హౌ కండిషన్ దట్ బ్లాక్ బాక్స్ ఈజ్. కానీ ఇప్పుడు చూస్తే మనకేమనిపిస్తుందంటే పైలట్ ఎర్రర్ ఏం కన్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే టేక్ ఆఫ్ కాగానే జరిగింది. అండ్ పైలట్ వాజ్ ఇన్ ఫుల్ కంట్రోల్. మేడే కూడా చెప్పాడు. అండ్ వెదర్ కూడా అంత వెదర్ పాడగాలేదు, బాగానే ఉండేది, అంత నథింగ్ వాజ్ రాంగ్ విత్ దాట్. సో దీస్ టూ ఆర్ పాసిబుల్లీ నాట్ ది కాజెస్. ది రెస్ట్ ఆఫ్ ద కాజెస్ విల్ ఓన్లీ ప్యూర్లీ స్పెక్యులేషన్. వెదర్ మెకానికల్ ఫెయిలియరా, వెదర్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ పనిచేయలేదా, వెదర్ హైడ్రాలిక్, బికాజ్ అండర్ క్యారేజ్ కూడా అది పైకి రాలేదు అంతవరకు. నార్మలీ 300 to 400 feet వరకు అండర్ క్యారేజ్ పైకి తీసేసుకుంటారు. కానీ దీంట్లో యూ సీ అస్ దట్ అండర్ క్యారేజ్ బయటే ఉంది. దట్ మీన్స్ దేర్ కుడ్ బి హైడ్రాలిక్ ప్రాబ్లమ్. ఇవన్నీ వీ కెన్ ప్యూర్లీ కాల్ ఇట్ స్పెక్యులేషన్ సిస్టమ్ టుడే. సో పాసిబిలిటీ ఇస్ దేర్ దట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ డ్రీమ్ లైనర్ అందరినీ కూడా గ్రౌండింగ్ చేసి చెక్ చేసి పంపిస్తారనుకుంటా. అంతవరకు దే మే నాట్ ఫ్లై డ్రీమ్ లైనర్. ఇండియాలో అయితే డిసిషన్ తీసుకున్నారు వాళ్ళు. అంటే కెన్ వి సే దట్ అది ఒక థ్రెట్ గా గానీ, లేకపోతే టార్గెటింగ్, అంటే ఎక్కువగా ఈ మనకి ఎయిర్ ఇండియా కొంచెం ఫేమస్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు రకరకాల ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి. ఎలా అయినా టార్గెటింగ్ అనేది జరగచ్చు. సో మొన్న కూడా పహల్గామ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలా జరిగాయి. సో అంటే స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఒక 57 seconds కే జరిగింది కాబట్టి దట్టు చెప్తున్నారు చాలా మంది దట్ వారిద్దరు కూడా పైలట్స్ అండ్ కో పైలట్స్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి. అయినప్పటికీ కూడా ఇలాంటి జరిగింది కాబట్టి ఏమైనా టార్గెట్ చేసే అవకాశం కానీ అలాంటిది ఏమైనా ఉందంటారు? లేదా మరి చెప్పలేము మనం, బికాస్ దిస్ బీయింగ్ వెరీ ఇట్ విల్ బి సెన్సేషనలైజింగ్ ద ఇష్యూ. వీ హ్యావ్ నో ఐడియా ఎట్ ఆల్ వెదర్ ఎనీథింగ్ లైక్ అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ విత్ గవర్నమెంట్ మానిటరింగ్ చేస్తే తెలియవచ్చు. కానీ టుడే వీ కెనాట్ పుట్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ది టార్గెటింగ్ సిస్టమ్. ఎయిర్క్రాఫ్ట్ డిఫెక్టివ్ అయి ఉండొచ్చు, మెకానికల్ ప్రాబ్లమ్ కావచ్చు. సో అదంతా కొంచెం మనం వీ కెనాట్ గెట్ ఇన్ టు దట్ రియల్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. That will happen, come in time, due course of time, తెలిసిపోతుందేమో ఉంటాయి. As of now, no, I can't say. ఎస్, యాక్చువల్ గా బ్లాక్ బాక్స్ ఏదైతే ఉంటుందో అది అంటే క్రూ ఏదైతే పైలట్స్ ఉంటారో వారి కాక్పిట్ దగ్గరనే ఈ బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది అంటారు. సో ఇది వెళ్లి డైరెక్ట్ గా ఒక బిల్డింగ్ ని హిట్ చేసింది కాబట్టి సో అది ఎక్కడ కూడా వేరే దగ్గరికి పడిపోయే అవకాశం ఉండదు, డైరెక్ట్ గా బిల్డింగ్ లోనే ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ బ్లాక్ బాక్స్ దొరికితే దానికి సంబంధించిన సాంకేతిక లోపాలు కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి లభించే అవకాశం ఉంటుంది. సో దట్ మనం తొందరగా ట్రేస్ చేయొచ్చు ఎందుకు ఈ ఇంత పెద్ద ఘోరం జరిగింది అనేది. బట్ బ్లాక్ బాక్స్ అనేది దొరకపోవడానికి ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయంటారు? బ్లాక్ బాక్స్ దొరుకుతున్నాం ఎందుకంటే ఇది మన ఓన్ ల్యాండ్ ఏరియాలో పడింది, లిమిటెడ్ ఏరియాలో పడింది. అండ్ ఇట్ విల్ నాట్ బి డిస్ట్రాయిడ్ బికాస్ దాన్ని కన్స్ట్రక్షన్, దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంటుందంటే వెరీ సివియరెస్ట్ ఆఫ్ కండిషన్స్లో కూడా దట్ ఈస్ అవైలబుల్ టు యూ. ఇట్ క్యాన్ రికార్డింగ్ ఉంటుంది. అండ్ దర్ థౌజండ్స్ ఆఫ్ డేటా దట్ ఈస్ దేర్ ఇన్ దట్. ఈజీగా మీకు బ్లాక్ బాక్స్ దొరికింది ఇమీడియట్గా అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అది కాదు. ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఎన్నో పారామీటర్స్ ఉంటాయి ఆ ఫ్లయింగ్లో. ఇంజిన్ పారామీటర్స్ ఉంటాయి, ఈవెన్ ఇంజిన్లో కూడా స్మాల్ కాంపోనెంట్స్ పారామీటర్స్ ఉంటాయి.
ఈ వాయిస్ రికార్డర్లు పైలట్స్ మాట్లాడుకున్నది కూడా ఉంటుంది, ఫ్లయింగ్ కంట్రోల్ మాట్లాడుకున్నది కూడా ఉంటుంది. వాట్ ఎవర్ ది కాంపోనెంట్స్ ఆర్ దే దట్ ఆపరేటింగ్ ఎవ్రీ డేటా దొరికినాక కూడా మీరు ఇట్ మే టేక్ కపుల్ ఆఫ్ మంత్స్ బిఫోర్ యూ కెన్ ఇంటర్ప్రెట్ ద డేటా ఇన్ టు ఫిజికల్ రిక్వైర్మెంట్ దట్ యూ వాంట్. దిస్ ఇట్ మే బి ఇన్ కోడెడ్ ఫార్మ్ అంతా. మేబీ ఈ ఎయిర్ ఇండియాకి సంబంధించి థ్రెడ్స్ కానీ లేకపోతే టార్గెటెడ్ కూడా అయిండొచ్చు, రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నాయి అయితే చెప్తున్నారు. సో ఇది ఎయిర్ ఇండియా ఏదైతే విమానంకి జరిగిన సంబంధించిన విషయము. కెమెరామెన్ రతన్తో దిలీశ్వరి, ఎన్టీవీ, హైదరాబాద్.